అందరూ సుఖాసీనులో కూర్చోండి. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ బాబా గారి జీవిత చరిత్ర మీదే కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. ఓ ఇప్పుడు మనము గౌలిబువ అభిప్రాయము గౌలిబువ అభిప్రాయము గురించి అసలు గౌలిబువ అంటే ఎవరు, అతని అభిప్రాయం ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకుందాం. హేమంత్ పంత్ రాసిన విషయాలు ఇవి. 95 సంవత్సరములు వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడొకరు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసాలు పండరీపురమునందు, మిగతా 4 మాసాలు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోతుండేవాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనమునకే వచ్చేవాడు. అతడు బాబాను మిగుల ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూసి ఇట్లా, ఎవరు గౌలిబువ, మీరు పండరీనాథుని అవతారమే, అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబువ ఆ మాటలు చెప్పాడంట బాబాకు. గౌలీబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠోబా దేవుడు అంట అక్కడ పండరీపురంలో విఠోబా అంటే మహావిష్ణు అవతారమే. అక్కడ విఠోబా దేవుడు అంటూ ఉండేవారు. సో అక్కడ ఆ దేవుడి యొక్క భక్తుడి తను. అక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ పండరీపురం యాత్ర చూసుకుని బాబాను దర్శించేవాడు. ఆయనకు పండరీనాథుడే బాబాలో కనిపిస్తూ ఉండేవాడు. సో అందువల్ల ఆ మాట చెప్పాడనమాట. మీరు సాక్షాత్ పండరీనాథుని యొక్క అవతారం, మీరు బీదల కొరకు అనాథల కొరకు మీరు వెలిసిన అవతారమూర్తి, మీరు కారుణ్యమూర్తి మీరని చెప్పాడు. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును సంకీర్తనము ఎందును మిక్కిలి ప్రీతి. ఎవరికి? సాయిబాబాకి. పాటలు కూడా చాలా బాగా పాడుతుండేవారు, డాన్స్ చేస్తుండేవారు. వారెప్పుడు అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. అలాగే అల్లాయే యజమాని 7 రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయిచూ ఉండేవారు. రాత్రింబగళ్ళు కూడా అంటే 7 రాత్రింబగళ్ళు అంటే అర్థం ఏంటి? వారానికి ఎన్ని రోజులు? మనకి 7 రోజులు. 7 రాత్రింబగళ్ళు అంటే మొత్తం ప్రతిరోజు కూడా రాత్రి పగలు భగవన్నామ స్మరణలోనే ఉంటుండేవారట. దీనినే నామ సప్తాహము అంటారు. అంటే ఏంటి? 7 రోజులు కూడా రాత్రి పగలు భగవన్నామ స్మరణలో ఉంటే దాన్ని నామ సప్తాహము అంటారట. ఒకప్పుడు దాసగను మహారాజును నామ సప్తాహం చేయమన్నారు. మహారాజుని నామ సప్తాహం చేయమన్నారు. సప్తాహము ముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహం చేసేదనని దాసగను జవాబిచ్చను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూర్ నాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుణ్ణి చూడ్డానికి వెళ్ళక్కర్లేదు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు ఆ విఠలుడే అక్కడ అవతరించును అని బాబా గారు తన పలుకులు పలికారు. ఏమంటున్నారంటే, ఇక్కడ నామ సప్తాహం చేయమని దాసగణ మహారాజుకి చెప్పినప్పుడు ఈ దాసగణ అన్నాడంట, చేస్తాను అలాగే, కానీ ఆఖరి అయిపోయిన రోజున ఈ 7 రోజులకి ఆఖరిని నేను పూజించే విఠల దేవుడిని దర్శనమిస్తాడని నువ్వు గ్యారంటీ ఇస్తే అప్పుడు 7 రోజులు కూడా నేను భగవన్నామ స్మరణ చేస్తాను అని ఛాలెంజ్ చేశాడట. ఛాలెంజ్ చేస్తే బాబా గారు ఏమన్నారంటే, తప్పనిసరిగా దర్శనమిస్తాడు విఠల్ దేవుడు, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి. ఠాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణము అంటే ఠాకూర్నాథ్ అనేది ఇంకొక దేవుడు.
అక్కడ డాకూర్ పట్టణంలో ఉంటాడు. విఠల్ దేవుడు పండరీపురంలో ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ద్వారకలో ఉంటాడు. సో వీళ్ళందరినీ కలుసుకోవడానికి, వీళ్ళందరినీ చూడడానికి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడనే అనగా షిరిడిలోనే అందరూ అన్నీ కనిపిస్తాయి. ఒకటే షరతు ఏంటంటే భక్తుడు భక్తి ప్రేమలతో ఉంటే చాలు. నువ్వు ప్రతి చోటికి వెళ్ళక్కర్లా. కృష్ణుడు చూడ్డానికి ద్వారక, పండరీనాథ్ విఠల్ దేవుణ్ణి చూడ్డానికి పండరీపురము, డాకూర్ నాథుని చూడ్డానికి డాకూర్ పట్టణం వెళ్ళిపోక్కర్లా. మీరు ఇప్పుడు ప్రస్తుతం షిరిడీలో ఉన్నారు నా ఎదురుగుండా. ఆ షిరిడీలోనే ఉండి వీళ్ళందరినీ కూడా మీరు రప్పించుకోవచ్చు. ఒకటే షరతు ఏంటంటే మీరు భక్తి ప్రేమలతో ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తి ప్రేమ, భక్తి వల్ల ఏం జరుగుతుంది? కనెక్షన్ కుదురుతుంది. భక్తి భక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే భగవంతునికి ఏంటది భక్తునికి మధ్యన కనెక్షన్, అనుసంధానము జరుగుతుంది. అందుకే కదా అగరబత్తికి ఆ పేరు పెట్టారు. అగరబత్తికి భగవంతునికి భక్తునికి అనుసంధానము అంబిక అగరబత్తి అని చెప్పేసి అడ్వర్టైజ్ చేస్తుండేవారు. అది ఎందుకు? అంబిక అగరబత్తి అనేది భక్తితో నువ్వు భగవంతునికి సమర్పించవలసినది అని అక్కడ యాడ్ ప్రిపేర్ చేశారు అక్కడ. అదే మనకి టీవీల్లో అక్కడ వస్తుంటుంది. ఆ యాడ్లోనే భగవంతునితో కనెక్షన్ ఏర్పడాలి అంటే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయము వాళ్ళ యాడ్ ద్వారా తెలియపరిచారు. ఏది? అంబిక అగరబత్తి. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబిక అగరబత్తి. అంబిక అగరబత్తినే వాడండి అని చెబుతూ మనకి యాడ్స్ వస్తూ ఉండేవి. అదే ఇక్కడ అన్నమాట. భక్తి అనేది ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా నీకు ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. భక్తి అంటే ఏమిటి అక్కడ? డివోషన్ అంటే నిన్ను నువ్వు అంకితం చేసుకోవడము. అంకితము ఎలా చేసుకుంటావు? మానవుడు ఎలా అంకితం అవుతాడు? ఎలా అంటే మనసా వాచా కర్మేణ అంటే ఏంటంటే మనము లోపల, బయట నుంచి లోపల, ఫిజికల్ బాడీ దగ్గర నుంచి అన్ని సోల్స్ అంతా కూడా ఏకమై ఆ డివోషన్ చూపించినప్పుడు భక్తి అనేది ఏర్పడుతుంది. ఆ భక్తి అనేది ఏర్పడినప్పుడు భగవంతునికి నీకు అనుసంధానము లేదా కనెక్షన్ ఏర్పడుతుంది. మన మెడిటేషన్లో కూర్చొని మనం చెప్పుకుంటూ ఉంటాము, కనెక్ట్ టు ద పూర్ణాత్మ అంటుంటాను. ఎలా కనెక్ట్ అవుతారు మీరు? ఎలా కనెక్ట్ అవుతారు? మనసా వాచ కర్మేణ అంటే మనకు పదాలు మనం ఈజీగా మాట్లాడుతూ ఉంటారు బయట, కానీ అది ఎలా ప్రాసెస్ చేయాలో తెలియదు. కంప్లీట్గా అదేంటంటే లోపలికి ప్రయాణము మొదలు పెట్టాలి. మనసా వాచ కర్మేణ అంటే లోపలికి నువ్వు ప్రయాణము చెయ్యాలి. లోపలికి ప్రయాణము చేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ ఆత్మతో కనెక్ట్ అవుతావు. అప్పుడు ఆటోమేటిక్గా నీ చైతన్యం అనేది మారుతుంది. ఎప్పుడు బయట ఉంటాం కదా మనము, ఆ చైతన్యం కాస్త మారి లోపలికి వస్తుందన్నమాట. దానికి ఉపయోగపడే సాధనే ఈ శ్వాస మీద ధ్యాస. సో ఇక్కడ కూడా అదే అవసరము. ధ్యానం ఎలాగైతే మనం చేస్తామో ఇక్కడ కూడా ఆ భగవంతునితో అనుసంధానం అవ్వాలంటే భక్తి ఇంపార్టెంట్. ఆ భక్తి అనేది ఏంటంటే అదేదో కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టేస్తే వచ్చేసేది కాదు. లోపలికి అనుసంధానం అయితేనే ఆత్మతో మన కనెక్ట్ అయ్యి మనం ఇంకా ఫర్దర్గా మన చైతన్యాన్ని పూర్ణాత్మకు కనెక్ట్ చేసుకున్నప్పుడు జరిగే విషయము. అదే ఇక్కడ కూడా జరగాలి అనేసి చెప్తున్నారు ఇక్కడ. కానీ అలా జరిగినట్లయితే నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళకల్లా వాళ్ళని నువ్వు ఎక్కడుంటే అక్కడే కనిపిస్తారు వాళ్ళు అనేసి చెబుతున్నారు బాబా గారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను. సో సప్తాహం చేశారు. సప్తాహం చేసిన తర్వాత విఠలుడు దర్శనమిచ్చాడు. ఇచ్చినప్పుడు స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు, చూసారా ధ్యానం అని మాట్లాడారు ఇక్కడ, విఠలుడు ఆయన కూడా కనిపించాడు. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తల్లిమగా బాబా ఇట్లన్నారు. ఇట్లా అడిగారు, ఏమిటి విఠల్ పాటీలు వచ్చినాడా? నీవు వాడిని చూచితవా? వాడు మిక్కిలి పగరుబోతు, వాడు దృఢమగా పట్టుము,
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాను తప్పించుకుని పారిపోవును అని ఉదయం పారిపోను. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటములు నమ్మువాడు 25-30 విఠోబా పటములను అమ్మకానికి తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబు ధ్యానంలో చూసిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబు ఆశ్చర్యానందంలో మునిగెను. విఠోబా పటమునొకటి పూజా మందిరములో నుంచుకొనెను. అది బాబా ఏం చెప్పారు? విఠల పాటీలు వచ్చినాడా? నువ్వు అతన్ని చూసావా? వస్తే గనక అతను దృఢంగా పట్టుకో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అతను తప్పించుకుని పారిపోతాడు అని చెప్పి బాబా గారు చెప్పారు. దానికి అర్థం ఏంటో అప్పుడు వాళ్ళకి అర్థం కాల. తీరా చూసేసరికి ఏం జరిగింది? మధ్యాహ్నం వచ్చేటప్పటికి పటాలు అమ్ముకునేవాడు వచ్చి ఓ 25-30 విఠోబా పటాలను విఠల్ దేవుని యొక్క పటాలను అమ్మకానికి తీసుకొచ్చాడు. ఆ పటం సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో విఠోబా దేవుణ్ణి ఎలాగైతే చూశాడో కాకాసాహెబు, ఆ ఫోటోలో పటం కూడా అదే ఉందన్నమాట. సో అది చూసి బాబా యొక్క మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. బాబా ఏమన్నారు? విఠల్ పాటిల్ వచ్చినాడా? చూడండి జాగ్రత్తగా, దృఢంగా పట్టుకోండి వచ్చిన వాడిని. ఏమాత్రం మీరు అజాగ్రత్తగా వదిలేశారా తప్పించుకుని పారిపోతాడు అని చెప్పాడు. ఎవరు? బాబా. అది అంటే ఆయన గూఢార్థము వేరు. అంటే విఠోబా దేవుడు వస్తున్నాడు పటం రూపంలో. జాగ్రత్తగా గమనించి తీసి పెట్టుకోండి అని చెప్తున్నారనమాట. అప్పుడు విఠోబా పటాన్ని ఒకటి తీసుకుని పూజా మందిరంలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు భగవంతరావు అంటే వాళ్ళ యోగుల యొక్క మాటలు అర్థం చేసుకోవాలి అంటే మనము కూడా ఆత్మస్థాయిలో ఉంటేనే అర్థమవుతుంది. కేవలం శరీర స్థాయిలో ఉంటే ఆ మాటలు అర్థం కావు. ఏదో పిచ్చాడులే, ఎవరి గురించో మాట్లాడుతున్నాడు, మనకేం తెలుసు అన్నట్టుగా ఉండకూడదనమాట. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల్ పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. ఇదేదో భగవంతరావు క్షీరసాగరుని కథ. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. ఎవరు ఈ భగవంతరావు అనే అతని యొక్క తండ్రట విఠోబా దేవుని యొక్క భక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దాన్ని పూజించువాడు. అతను మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును పూర్తిగా మానేశాను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీరినిచ్చుటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలను కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీరిని ఇక్కడకు తెచ్చి తిని, వీడు చేయనది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అన్నారు. చూసారా? బాబా గారికి అన్నీ తెలుస్తుంది అనడానికి ఇది మరొక కారణం, మరొక ఉదాహరణ. ఈ భగవంతరావు అనేవాడు అతనికి తండ్రి చనిపోయాడు. బ్రతుకున్నప్పుడు ఆ తండ్రి విఠోబా దేవుని యొక్క భక్తుడు. ఎప్పుడు కూడా పండరీపురానికి ఎప్పుడు కూడా యాత్రలు చేస్తూ ఉండేవాడు. అలాగే ఇంటి దగ్గర కూడా విఠోబా దేవుని యొక్క ప్రతిమ ఉంచి పూజ చేస్తూ ఉండేవాడు. ఎవరు? ఈ భగవంతరావు అనేవాడి యొక్క తండ్రి. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఆ పూజ కొడుకు చేయాలి. పోనీ ఆ పూజ చేయలే, పోనీ యాత్రలు చేయలేదు. పైగా శ్రాద్ధం పెట్టడం కూడా, తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా మానేశాడు. ఇది తెలిసింది బాబాకి. తెలిసి భగవంతరావుని షిరిడీకి వచ్చేలా చేశారు. బాబా గారు వచ్చేలా చేసి చెప్తున్నారనమాట. వీడి తండ్రి నా స్నేహితుడు. అంటే ఎవరు? ఇప్పుడు చనిపోయిన ఆయన. నేను అందుకే వీడిని ఇక్కడ ఈడ్చుకుని వచ్చాను. వీడు నైవేద్యం ఎప్పుడు పెట్టలేదు, కావున నన్నును విఠల్ని కూడా ఇతను ఆకలితో మాడుస్తున్నాడు. అందుచేత వీడిని ఇక్కడ తీసుకొచ్చాను నేను. వీడు చేసేది తప్పు అని బోధించి చీవాట పెట్టి తిరిగి పూజ ప్రారంభించేటట్టు చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది, ఇతను ఎవరికి పెట్టలేదు భోజనము? తండ్రికి పెట్టలేదు. చనిపోయిన తండ్రికి శ్రాద్ధం పెట్టలేదు. కానీ వీళ్ళిద్దరూ నేను ఆకలిగా ఉన్నాను, వీడు నైవేద్యం పెట్టడం మానేశాడు, నేను ఆకలిగా ఉన్నాను, విఠల్ని కూడా ఆకలితో ఉంచుతున్నాడు అని చెప్పేసి, అందుకే వీడికి చీవాట్లు పెట్టి బుద్ధి చెప్పి మళ్ళీ ఇవన్నీ పూజలు చేపించడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఆ పూజలు చేయడం మానేశాడు అతను,
తండ్రి చనిపోయిన తర్వాత ఇది పట్టించుకోలేదు. తర్వాత యాత్రలు లేవు. ప్లస్ అతనికి శ్రాద్ధం కూడా పెట్టటం లేదు. ఇప్పుడు ఆ నైవేద్యము అన్న మాటకు అర్థము, నైవేద్యము అంటే దేవుడికి పెడితే నైవేద్యము, అదే చనిపోయిన వాళ్ళకి పెడితే శ్రాద్ధము. ఇది రెండింటిని అతను డిఫరెన్షియేట్ చేయట్లేదు బాబా గారు. ఏదైనా ఒక ఆత్మే కదా. ఇప్పుడు దేవుని యొక్క దేవుడు కూడా ఒక ఆత్మరూపం, ఆత్మస్వరూపం దేవుడు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా అదొక ఆత్మస్వరూపం. పైగా ఆ పరమాత్మ నుంచి వస్తున్న అంశాత్మలే మానవులు కూడా. కాబట్టి నైవేద్యము దేవుడి దగ్గర పెట్టినప్పుడు నైవేద్యం అంటారు, చనిపోయిన వ్యక్తికి పెట్టినప్పుడు శ్రాద్ధము అంటారు. సో ఈయన రెండు ఒకటే అంటున్నారు ఇక్కడ, బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమి పెట్టడం లేకపోవడం వల్ల మేము ఆకలిగా ఉన్నాము, చూసారా? అంటే ఈ ఈ ఈ ఈ పోర్షన్ ఆఫ్ ఆత్మ, బాబా గారు యొక్క ఆత్మ, షిరిడి సాయి బాబా గారు ఆయన యొక్క ఆత్మ, ఆయన సపరేట్ శరీరంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ 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 నైవేద్యం పెట్టకపోతే నేను ఆకలితో ఉంటున్నాను అన్నారు. అంతేకాకుండా అక్కడ నైవేద్యం పెట్టకపోవడం వల్ల ఇక విఠల దేవుడు కూడా ఆకలితో ఉంటున్నాడు అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఏకత్వం, బాబా గారి యొక్క ఏకత్వం తెలుస్తుంది. ఇప్పుడు ఏకత్వం అంటే ఏమిటి? మొత్తం విశ్వాన్నంతా కూడా ఒక ఏకాత్మగా చూడడము, అందరిలోనూ మనల్ని చూసుకోవడము, మనలో వాళ్ళందరినీ చూడడము, అదే ఏకత్వం అంటే. సో ఆ ఏకాత్మ అనే ఆయన సాధన, అదేంటి, అనాహత చక్రస్థాయికి దాటిన తర్వాత ఈ ఏకాత్మ సాధన అనేది ప్రతి యోగి చేయడం అనేది జరుగుతుంది, అనాహత చక్రం దగ్గర నుంచి కూడా. సో అక్కడ తన ఏకత్వము అనేటువంటి సాధన ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు. సో అక్కడ పూజలు జరగకపోయినా, అతని తండ్రికి శ్రాద్ధం పెట్టకపోతే ఇక్కడ నేను ఆకలిగా ఉన్నాను అన్నారు. అంటే ఏంటంటే సర్వవ్యాప్తమై ఉన్నది ఆత్మ, విశ్వాత్మ. ఎక్కడ ఏది లోటు అయినా అది మిగతా పోర్షన్ కూడా ఆ లోటుని మిగతా పోర్షన్ కూడా ఆ లోటునే కలిగి ఉంటుంది. ఇదే ఏకాత్మ యొక్క అర్థము అన్నట్టు మనకి చెబుతున్నారు ఇక్కడ. నెక్స్ట్, ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. చూడండి, గంగా నది యమునా నది కలిగే చోటు నాకు ప్రయాగ అంటారు. గంగా యమున, యాక్చువల్గా గంగా యమున సరస్వతిగా ఉంటారు. ఆ గంగకి యమునకి మధ్యన సరస్వతి మధ్యలో ఉంటుంది అంటారు. అది అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది కూడా సంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. సంగమం అనేది ఏదో రెండు నదులు కూడా లేదా రెండు నదులో మూడు నదులో అవి సంగమించే చోటు ఏది ఒడ్డున ఉండదు, చాలా నడిబొడ్డున ఉంటుంది. అంటే ఏంటి, చాలా లోతుగా కూడా ఉంటుంది. అక్కడ రెండు నదులు కలవడం అనేది జరుగుతుంది. అక్కడికెళ్ళి మానవుడు అంత లోపలికెళ్ళి కరెక్ట్గా సంగమించే చోట స్నానం చేయడం అంత ఈజీ కాదు. దానికి ఒక ఫుల్ ఎక్విప్డ్గా కొంతమంది పడవలు చేసుకుని చెందుకుని జనాలను అక్కడ తీసుకెళ్ళి ఒకటో రెండో మునిపించేది మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఇలా ఎందుకంటే అక్కడ చాలా ఉధృతంగా ఉంటుంది అనమాట. 2-3 నదులు కలిసే చోట అక్కడ సుడిగుండం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ పరవళ్ళు తొక్కుతూ వచ్చి అలా కలుస్తాయి అన్నమాట. ఆ ప్లేస్లో ఒక మానవుడు కనుక పడిపోయాడంటే వాడు కూడా సుడి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. సో అంతే చాలా ప్రమాదకరమైన విషయాలన్నమాట, ప్రమాదకరమైన ప్లేసులు నదుల్లో ఇవి. అయితే అక్కడ గంగా నది యమునా నది కలిసే చోటని ప్రయాగ అంటారు. అక్కడ స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించినని హిందువుల యొక్క నమ్మకము. అందుచేతనని వేల కొరిది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానం ఆడతారు. ఈ ప్రయాగ అనేది కూడా మనకి పుష్కరాల టైంలో కూడా ఈ సంగమించే ప్లేసుల్లో వెళ్ళి స్నానాలు చేపిస్తూ ఉంటారు. అదే నేను చెప్పాను కదా, ఒక బలమైన పడవలు వేసుకుని కర్రలు కట్టి చేసి మనుషుల్నేమో అతి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒకసారి ఇలా ముంచి అలా తీసేసి అలా పంపించేస్తారన్నమాట. అది
కాబట్టి దాసగను అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున తలచెను. అలాంటి ప్లేస్‌కి వెళ్ళి ఆయన స్నానం చేయాలట పుణ్యం కోసం. బాబా వద్దకి వచ్చి అనుమతిని అడిగాడు. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. అంత దూరము పోవలసిన అవసరమేమీ లేదు. మన ప్రయాగ ఇచ్చటనే ఉంది అంటున్నాడు. కాలంటే నా నా మాటల్ని విశ్వసింపుము. నమ్మండి నా మాటల్ని. ఇట్లనునంతలో ఆశ్చర్యకరమైనటువంటి కంటే ఆశ్చర్యములన్నిటికంటే నా ఆశ్చర్యకరమైన వింత ఆశ్చర్యకరమైన వింత జరిగినది. అంటే హేమవతి పంత్ మనకిది రాస్తున్నాడు. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదాల బొటన వ్రేళ్ల నుండి గంగా, యమున 2 జలాలు కాలువలుగా వచ్చాయి. ఆ చమత్కారమును దాసగను చూసి ఆశ్చర్య నిమగ్నుడై భక్తి ప్రేమలతో మైమరచి కంట తడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపంగా వర్ణించి పొగడెను. ఈ దాసగణ మహారాజు ఇంకా అలాగా అవాక్కైపోయి అతని 2 కాళ్ళ మధ్యలో ఉన్న బ్రొటన వేళ్ల నుంచి ఒక పక్క గంగా, ఇంకో పక్క యమున, ఆ 2 కూడా ధారలు ఎప్పుడైతే వచ్చినావో అతను ఆశ్చర్యముతో ఆ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని పాటలు పాడి అది వర్ణించుతూ అతను చాలా పరవశించాడట దాసగను. బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదటి ప్రవేశించుట. ఇక్కడ బాబా గారు షిరిడీకి ఎలా వచ్చాడో అసలు ఏంటి ఆయన గురించి తనకు తెలిసినది రాశాడు. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ, జన్మమ్మ గూర్చి కానీ, జన్మస్థానమును గూర్చి కానీ ఎవరికీ ఏమీ తెలియదు. పెక్కుసారులు కనుగొనడానికి అందరూ ప్రయత్నించిరి. పెక్కుసారులు ఈ విషయము బాబాను కూడా ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ఎవరు? వేరే యోగులు. కబీర్ అంటారు కదా, కబీరు యొక్క పాటలు ఇవన్నీ. కబీరు, నామదేవు వీళ్ళెవ్వరు కూడా సామాన్య మానవుల్లా జన్మించలేదట. ముత్యపు చిప్పల్లో చిన్న పాపల వలె చిక్కిరి. వాళ్ళిద్దరు అలా పుట్టారట. ముత్యపు చిప్పల్లో చిన్న పాపల్లా పుట్టారట. చూడండి, కబీరును ఈ నామదేవున ఆయన. నామదేవు భీమరథి నదిలో గొణాయికి కనిపించెను. అతను కూడా నదిలో కనిపించాడట. కబీరు భాగీరథి నదిలో తమాలకు కనిపించెను. తమాల్ అనే వ్యక్తికి, ఇతను గొణాయి అనే వ్యక్తికి దొరికాడు. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము కూడా. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. స్వప్నావస్థయందున్నను ప్రపంచ వస్తువులను కాంక్షించేవాడు కాడు. నిద్దట్లో కూడా ప్రపంచ వస్తువుల మీద వ్యామోహం అనేది ఏమీ లేదట. ఏది వాడేవాడు కాదట. మాయను కంప్లీట్గా తన్నేశాడు ఆయన. ముక్తి బాబా పాదాలను సేవించుచుండెను. చూసారా, ఎప్పుడైతే మాయను జయించారో ఇంకా నెక్స్ట్ కలిగేది ఏంటి? ముక్తే. దేని నుంచి ముక్తి? అరిషడ్ వర్గాల నుంచి ముక్తి. ఇంక ఇప్పుడు మాయనే తన్నేశాడు బాబా గారు అంటే ఏ అరిషడ్ వర్గం ఇంకేమీ చేయదాయని. సో ముక్తి అనేది బాబా పాదాలని సేవిస్తూ ఉండేదట. ఆ ముక్తి అనే శక్తి. నానా చోప్దారు తల్లికి మిక్కిలి ముసలిది. నానా చోప్దార్ అనే ఒక అతని యొక్క తల్లిట బాగా ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించిందంట. ఏమని? ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను. వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపోయిరి. అది ఈవిడకే కళ్ళకు కనబడిందంట. ఇతను రాత్రి పగలు ఆసనంలో ఉండడము, తపస్సు చేయడము, సమాధిలోకి వెళ్ళడము, మళ్ళీ సమాధిలోంచి బయటికి రావడము, ఇవన్నీ కూడా ఈవిడ కళ్ళ పడడము, తర్వాత చెప్పడంలో గ్రామీణులు ఆశ్చర్యపోయారు. పగలు ఎవరితో కలిసేవాడు కాదు బాబా. రాత్రి ఎందెవరికి భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందంగా ఉండెను. బాబాగారు చాలా అందంగా ఉండేవారట. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులవుతుండేవారట అందానికి. చూడండి ఎంత అందంగా ఉండేవారా ఆ చిన్న వయసులో. ముగ్ధులవుతూ ఉండేవారట. ఎంత బాగున్నాడు.
ఆయన ఎవరి కంటే పోకుండెను, ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెండు క్రిందనే కూర్చుండేవారు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. చేతలు మాత్రం మహానుభావులు చేసే చేతలు ఉండేవట. చూస్తే చిన్నగా, ముద్దుగా, అందంగా ఉండేవారు వయసు చూస్తే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడై ఉండునని ప్రశ్నించరు. అది ఖండోబా దేవుడు. ఖండోబా అంటే ఏంటంటే శివుడు. మహారాష్ట్రలో మరాఠీ భాషలో శివుణ్ణి ఖండోబా అంటారు. ఆ ఖండోబా దేవుడు ఆవేశించగా అంటే ఆవహిస్తూ ఉంటారు కదా! ఇప్పుడు చాలామంది పోలేరమ్మ, లేకపోతే మైసమ్మ వీళ్ళందరూ ఆవహిస్తూ ఉంటారు. అందరూ కూడా రంగం ఆడుతూ ఉంటారు. మనకు మీకు తెలుసు కదా! పూనకము అంటారు. అదే విధంగా శివుడు లేదా ఖండోబా ఒక ఆయన్ని ఆవహించాడంట. ఆవహిస్తే ఆవహించినప్పుడు అతన్ని అడిగారంట ఈ గ్రామ ప్రజలు. "ఈ బాలుడు ఇక్కడ ఉంటున్నాడు. ఇలా ఎలా చేస్తున్నాడు. ఎవరు ఇతను" అని. వాని తల్లిదండ్రులు ఎవరు అని కూడా అడిగారంట. ఎచ్చటి నుండి వచ్చినాడని కూడా అడిగింది. ఖండోబా దేవుడొక స్థలాన్ని చూపారంట. అతను శివుడు ఆ పైన ఉండి ఒక స్థలాన్ని చూపించాను. ఆ స్థలాన్ని చూపిస్తే వాళ్ళు గడ్డిపారను తీసుకుని అక్కడ తవ్వారు. అట్లా తవ్వగా అందులో నుంచి ఇటుకలు, దాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించింది. అచ్చట 4 దీపాలు వెలుగుతూనే ఉన్నాయంట. ఆ సందు ద్వారా పోగా అక్కడ ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్ర బల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరాల తపస్సు అభ్యసించినని ఖండోబాయే డైరెక్ట్‌గా చెప్పాడు. అంటే ఆ మనిషి మీద ఆవహించిన ఖండోబా ఇక్కడ 12 సంవత్సరాలు ఈ పిల్లాడు తపస్సు చేశాడు అనేసి. ఆ ప్లేస్ ఎలా ఉంది? భూమిని తవ్వారు. అందులో ఒక భూగృహం కనబడింది. ఆ భూగృహం లోపలేమో దీపాలు 4 దీపాలు అలా వెలుగుతూ ఉన్నాయంట. వెలుగుతూ ఉన్నాయి. అక్కడేమో గోముఖ నిర్మాణాలు, కర్రబల్లలు, జపమాలలు ఇవన్నీ కనిపించినాయి. ఇక్కడే ఈ పిల్లాడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అని చెప్పారంట ఖండోబా ఆ వ్యక్తి మీద. పిమ్మట కుర్రవానిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమని, వారి సమాధి అచ్చట గలదు అని, కావున కాపాడవలనని చెప్పారు. అప్పుడు బాబా గారిని అడిగితే, ఇదిగో మాకు తెలిసింది ఇట్లాగా మా ఖండోబా దేవుడు చెప్పాడు అంటే, అది మా గురువు గారి స్థలము అని చెప్పేసి చెప్పాడంట. వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేసేయండి అని చెప్పేసి ఆదేశించారు బాబా గారు. వెంటనే ఎప్పట్లాగా మూసివేశారు. అంటే బాబాని అక్కడ లాక్కొచ్చి తీసుకొనొచ్చి చూపించారు. ఇదిగో ఖండోబా దేవుడు చెప్పినట్టుగా మేము ఇక్కడ తవ్వితే నీకు సంబంధించిన విషయాలన్నీ కనిపించాయి. ఇప్పుడు అంటే ఇది మా గురుస్థానము, ఇది మా గురువు గారి యొక్క స్థానము, ఆయన యొక్క సమాధి ఇక్కడే ఉంది. ఇక మీరు ఎలాగైతే దాన్ని ఓపెన్ చేశారో దాన్ని అలాగే క్లోజ్ చేయండి అని చెప్పేసి చెప్పారట. షిరిడీలోని భక్తులు మహిళసాపతి మరియు దీన్ని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. సో ఆయన చెప్పినట్టుగానే ఆయన గురువు యొక్క సమాధి స్థానం అని చెప్పేసి దండం పెట్టుకున్నారు. ఇలా ఇప్పుడు అది ఆ విధంగా బాబా గారి యొక్క పుట్టుపూర్వత్రాలు అంటే పుట్టుగానే తెలియదు, ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారో అట్లా 16 ఏళ్ళ బాలుడుగా నడుచుకుని వచ్చేసారనమాట. 3 బసలు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని సాటేవాడయను పెద్ద బసతిని కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తి మండలికి ఇది ఒక్కటే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు దిగున ఒక గూడు వంటి గలదు. భక్తులు మండపంపై ఉత్తరముఖంగా కూర్చునిదరు. ఎవరిచ్చట గురువారము, శుక్రవారము ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు, మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. అది అంటే అక్కడ విషయాలు రాశాడు ఇక్కడ హేమట్ పంత్. ఏమిటా విషయాలు? అక్కడ ఆ వేప చెట్టు తెలుసు కదా, బాబా గారు ఎప్పుడు కూర్చునే వేప చెట్టు. దాని చుట్టూ కూడా ఒక చప్టా కట్టారు సిమెంట్ది. అక్కడ హరివినాయక సాటే అనే ఒకతను సాటేవాడని ఒక పెద్ద బస్తిగా కట్టించాడు. ఏంటో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు
సౌకర్యంగా కూర్చుంటారు, ఉంటారు, తింటారు అన్నట్టుగా. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తి మండలికి అదొకటే నివాస స్థలము. ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అదక్కడ ఒక నివాసంలాగా అక్కడ బస చేస్తూ ఉండేవారు. వేప చెట్టు అడుగు కింద కూడా ఆ అరుగును కూడా ఎత్తుగా కట్టించాడు. ఎవరు? ఈ హరివినాయక సాటే. మెట్లు కూడా పెట్టించాడంట. అలాగే మెట్లు దిగున ఒక గూడు వంటిది కూడా ఉంది. భక్తులు మండపంపై ఉత్తరముఖంగా కూర్చుంటేవారట. ఎవరైతే అక్కడ గురువారం గాని, శుక్రవారం గాని ధూపాన్ని వేసెదరో వారు బాబా యొక్క కృప వల్ల సంతోషంగా ఉండేవారట. ఆ విధంగా. ఈ వాడ చాలా పురాతనమైనది. కావున మరమ్మత్తునకు అంటే ఇప్పుడు అప్పటికే అది పురాతనంగా ఉండిందనమాట. మరమ్మత్తుకి రెడీగా ఉండేదనమాట. తగిన మార్పులు, మరమ్మతులు సంస్థానం వారు చేశారు అని చెప్పేసి రాస్తున్నాడు. కొన్ని సంవత్సరాల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడ అనే పేరుతో మరొక వాడాని కట్టారు. న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయాడు. అచ్చట రైలు ప్రమాదంలో కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909వ సంవత్సరమున కాక బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసేయమని బాబాని ప్రార్థించారు. ఓకే. ఇతనికి ప్రమాదంలో కాలు దెబ్బ తగిలితే ఎవరు? ఈ దీక్షిత్, ఈయన పేరేంటది? కాకా సాహెబ్ దీక్షిత్కి వాళ్ళ ఆయన స్నేహితుడు ఎవరో చందోర్కర్ అని అతను షిరిడి సాయిబాబాని దర్శించమని సలహా ఇస్తే 1909వ సంవత్సరంలో బాబా వద్దకు పోయి నా కాలు కుంటితనం కన్నా నా మనసులో ఎటువంటి కుంటితనం ఉన్నా అది తీసేయ బాబా అని చెప్పేసి కోరుకున్నాడంట. బాబా దర్శన మాత్రమనే అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాను. ఎవరు? కాకా సాహెబ్ దీక్షిత్. తన కొరకును ఇతరుల భక్తులకును పనికి వచ్చినట్లుగా ఒక వాడాను నిర్మించాడు. ఎవరు? ఇతను. ఆల్రెడీ ఎందుకంటే పాత వాడాలన్నీ పురాతనమైపోతూ ఉండడంతో 10/12/1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు చూసారా, 10/12/1910 ఈవేళ మనకేంటి 13వ తారీఖా 14వ తారీఖు అంటే మొన్నటికి 10/12 అక్టోబర్. ఓకే, ఇది నవంబర్ కదా. ఈ వాడ కట్టుటకు పునాది వేశారు. అది ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు కూడా జరిగాయంట. ఏమిటి? నెంబర్ 1, దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికెను. రెండవది, చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమునందు శాస్త్రోక్తంగా గృహప్రవేశము జరిపిరి. ఇక్కడ ఏంటి? దాదాసాహెబ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బాబా గారి చూడ్డానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆయన అనుమతితో అక్కడే ఉండిన వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బాబా యొక్క అనుమతితోనే వెళ్ళేవారు. ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వచ్చేయడం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, ఇష్టమైతే ఉండడము, తినేయడము అట్లా చేసేవారు కాదనమాట. అలాగే అలాగే ఇంకొకటి ఏంటంటే రాత్రిపూట కూడా హారతి మొదలైంది. అప్పటి వరకు రాత్రిపూట హారతి లేదు. ఆ విధంగా అక్కడ వాడ ఒకసారి పూర్తయిన తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉండేవారు. శ్రీరామనవమి సమయమునందే గృహప్రవేశం కూడా ఇతను చేసుకున్నాడు. ఎవరు? దాదాసాహెబ్ కాపర్డే. తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియకు బుట్టి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను. ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను. ఏలయన బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీన్నే సమాధి అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలగునవి చూసేవారు. మీరందరూ షిరిడి వెళ్ళే ఉంటారు. షిరిడి వెళ్ళినప్పుడు ఆయన సమాధి ప్రాంతము, ఆయన సమాధి మీద కూడా మీరందరూ చూసే ఉంటారు కదా. ఆ సింహాసనము, అక్కడేమో దానిపైన బాబా గారి విగ్రహము, ఆ విగ్రహానికి ముందరే ఆ సమాధి కూడా ఉంటుంది. అక్కడ అక్కడ పూలమాల వేస్తారు, ఇక్కడ వేస్తారు, అక్కడ సాళ్ళు కప్పుతారు, ఇక్కడ శాలువాలు కప్పుతారు. చూసారు కదా. అది అది ఏంటి అసలు యాక్చువల్గా ఆ ప్లేస్లో బాబా గారు చనిపోక ముందు బ్రతికి ఉన్నప్పుడు అదంతా కూడా ఒక పూలవనమట. ఆ పూలవనంలో మొక్కలకి నీళ్లు పోస్తూ పూల తోటలు పెంచుతూ ఉండేవారు బాబా గారు. ఆయన చనిపోయినప్పుడు అక్కడే ఆ తోటలోనే ఆయనకు సమాధి కట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్కే జనాలు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారనమాట. ఇట్లు 3 వాడాలు అంటే వసతి గృహాలు ఆ విధంగా కట్టబడ్డాయి.
ఆ, కట్టబడి అంతకు ముందు ఇచ్చిన అక్కడ ఒక వసతి గృహం కూడా అంతగా అది ఆ విధంగా 3 వసతి గృహాలు కట్టడం అనేది జరిగింది. అంతకు మునుపు ఒక్క వసతి గృహం కూడా లేదు. అన్నిటికంటే సాటేవాడ చాలా ఉపకారంగా ఉంటూ ఉండేది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. ఇది 4వ అధ్యాయము సంపూర్ణమైంది మనకు ఈవేళ. ఇప్పుడు మెడిటేషన్ చేద్దరు కానీ మాస్టర్స్. ఈ 4వ అధ్యాయం అయిపోయింది. రేపు మనము 5వ అధ్యాయము మొదలు పెడదాం. ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. ఎవరికైనా ప్రశ్న ఉందా? స్వప్న గారు, ఏదైనా ప్రశ్న ఉందా? ప్రశ్న ఏమీ లేకపోతే మెడిటేషన్ చేయండి మాస్టర్స్. లేదా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ.